అమ్మవారి చెలకెత్తలైన జయ విజయ అనే ఇద్దరూ అమ్మవారితో, దేవి, ఈ సమస్త గణాలు నంది భృంగి అందరూ కూడా శివభక్తులే. వారు శివుడి ఆజ్ఞ మీరి ఏదీ చెయ్యరు. ఇక్కడ శివుడికి ఎదురు నిలిచి నీ ఆజ్ఞ పాటించేవారు ఎవ్వరూ లేరు. అలాంటి వారు మీకు కనీసం ఒక్కరున్నా బాగుండు అని చెప్పారు. అప్పుడు అమ్మవారు తన ఒంటికి పూసుకున్న పసుపు తీసి బొమ్మగా చేసి ఒక పిల్లవాడిని సృష్టించింది. అప్పుడు ఆ పార్వతీపుత్రుడు, అమ్మా, ఇప్పుడు నేనేమి చెయ్యాలి అని అడిగాడు. అప్పుడు పార్వతీదేవి, ఓ పుత్ర, నా గృహాన్ని సదా రక్షిస్తూ ద్వారపాలకుడివై ఉండు. నా అనుమతి లేకుండా ఎవ్వరూ లోపలికి రాకుండా కాపలా కాయటం నీ బాధ్యత అని చెప్పి దృఢమైన కర్రను అందించింది. అదే సమయానికి అక్కడికి శివుడు వచ్చాడు. అప్పుడా ఉమానందనుడు శివుడికి కర్ర అడ్డుపెట్టి, ఆగండి, లోపల నా తల్లి తన చెలికత్తెలతో కలిసి స్నానం చేస్తుంది. ఆమె అనుమతి లేకుండా లోపలికి ప్రవేశించరాదు అని చెప్పాడు. దానికి శివుడు, ఓ బాలక, నేను ఉమాపతిని, శివుడను అని చెప్పి లోపలికి వెళ్ళటానికి ప్రయత్నించాడు. అప్పుడా బాలుడు తన చేతిలో ఉన్న కర్రతో శివుడిని కొట్టి అడ్డుకొంటాడు.